భూమి కంపిస్తోంది, కాలం మరుస్తోంది. బటన్ నొక్కితే నగరాలు బూరిదవుతున్నాయి. యుద్ధనాదం ఆకాశం చీలుతోంది, కానీ వధూ నిశ్శబ్దంగా సిద్ధమవుతోంది. భయమే ప్రపంచం, కృపే వధువు శరణ్యం. తీర్పు రాబోతోంది భూమిపై. ముందే ఎత్తబడే పరిశుద్ధ సంఘం. రాజ్యములు రాజ్యముల మీద లేచినవి, యూఫ్రటీస్ వద్ద సైన్యాలు కదిలినవి. మనుష్యుల చేతిలో అగ్ని సిద్ధమైంది, అణుమేఘం సూర్యుని మింగింది. రోమ్ గర్వం క్షణంలో కూలిపోతే, బాబెలు అగ్నిలో కాలిపోతే, వర్తమానం నమ్మిన హృదయాలు ఆకాశ ద్వారం దాటినవి. భూమి కంపిస్తోంది, కాలం మరుస్తోంది. యుద్ధ బాకా మోగుతోంది, కానీ వధువు నిద్రపోదు. వధువు ఈ లోకానికి కాదు. మౌనం వచ్చింది పరలోకమందు, అర్ధగంట ఆగిపోయిన కాలము. ముద్ర ముగిసింది సంఘయుగం, రక్తస్వరం పిలిచిన వేళ. భయంతో లోకం దాక్కుంటే, కృపలో వధువు పైకెత్తబడితే. ఇది యుద్ధం కాదు ఆమెకు, ఇది వివాహానికి పిలుపు. రించకు పడకు, నీవు ముద్ర పొందిన వాడవు. తీర్పు నీ కోసం కాదు, ఈ గంట నీది కాదు. అరవబక ఎరవబక భూమి చీల్చే అగ్ని జ్వాల, కాని ముందే వెళ్ళిన సంఘం రాజుతో కలిసిన వేళ. అర్మగెద్దోను దగ్గర పడుతుంటే, రాజు కిరీటం ధరించుతుంటే, వధువు తెల్ల వస్త్రాలలో సింహాసనం ఎదుట నిలిచింది. చివరి పల్లవి, భూమి కాలిపోతుంది, కాలం ముగుస్తుంది. మనుష్య రాజ్యాలు కూలిపోతాయి, కానీ వధువు ఎత్తబడింది. ఇదే చివరి గంట, ఇదే వర్తమానం. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమె స్వరం ఆమేన్. రా ప్రభో.